యూఎస్ సినిమా చూసాను, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఒక నిజంగా సైకాలజికల్ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా కొత్తగా చాలా డిఫరెంట్ తీశాడు. అప్పుడు 20 సంవత్సరాల ముందు చూసిన ఉపేంద్ర నిజంగా తన స్టైల్ తన మేనేజింగ్ కంటిన్యూ అయిందని చెప్పొచ్చు. మన ఒక బ్లాక్ బస్టర్ లోడింగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా అరే ఏం ఇంత కొత్త తీశాడు, ఇక్కడ ఒక సీన్ ఇంకో సీన్ ఇంకో సీన్ అరే నీ దిమ్మ జరిగి బొమ్మ కనిపించింది. నిజంగా తన యొక్క పర్ఫార్మెన్స్ కి అయితే నిజంగా ఆస్కార్ ఇచ్చిన తక్కువ, అంత కొత్తగా అంత డిఫరెంట్ అనిపించాడు. అప్పట్లో మనం ఒక్క ఉపేంద్రకి తట్టుకోలేకపోయాము. సినిమాలో ఇద్దరు ఉపేంద్ర డబల్ యాక్షన్, అబ్బో మాటలు మాట్లాడుకోవటాలు, తన యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఊతకోత చాలా బాగా అనిపించింది. నిజంగా సినిమాకి మెయిన్ ప్లేస్ ఏంటంటే తన యొక్క డెడికేషన్, తన యొక్క ఎంత కష్టపడ్డా అంటే సినిమా కంటి బ్లడ్ పెట్టేశాడు బాయ్ సినిమాకి. తనకు చాలా మంది డైలాగ్ డెలివరీ స్టార్టింగ్ లో డైలాగ్ వేశారు నా సినిమాలో, నువ్వు ఇంటెలిజెంట్ అయితే సినిమాకు రాకు, నిజంగా నువ్వు లోపల లఫంగా అయితే సినిమాకి రా అని చెప్పి డైలాగ్ వదిలారు. ఏముంటా సినిమాకి అయినా భయ్యా అసలు ఊహించాము, చాలా బాగుంటుంది. నిజంగా ఈ సినిమాలో హీరో ఉందన్న, ఆ హీరోన్ ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ అనిపిస్తుంది. అంత గ్లామరస్ గా జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉంది బాయ్ హీరోన్ పాప, ఎంత చాలా బాగుందన్న. ఒక సీన్ ఉంటుంది అమ్మాయిలు కిస్సులు సీన్ ఉంటుంటారు, చాలా క్రేజీ అనిపిస్తుంది అన్న. ఇంటర్వ్యూ సీన్ వచ్చినా నాకు నిజం పిచ్చి తప్పింది. ఒరే ఇట్లా సినిమా లైవ్ చూడలేదు, చాలా మిస్ అయిపోయినది. ఇంటర్వ్యూ మెడికల్ షాప్ పోయి టాబ్లెట్ ఇచ్చుకున్నాను, పిచ్చి వేసింది నిజంగా. ఉపేంద్ర వింటేజ్ ఇస్ బ్యాక్, ఉపేంద్ర డైరెక్షన్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. చాలా నిజంగా సినిమా ఏదో వచ్చినాం చూసినాం పోయినాం అంటే కుదరదు బాయ్. ఇక్కడ ప్రతి సెకండ్ సినిమా మైండ్ చూడాలి, అప్పుడే నీ సినిమా అవుతుంది. పిచ్చి ఎక్కుతా నిజంగా. దయచేసి అందరూ డోలో టాబ్లెట్ ఇచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే. యూఐ సినిమా చూసినామన్నా ఏముందన్న, సినిమా మాత్రం తుమ్ము లేచిపోయింది, ఇచ్చి పడేసి. అరే ఏం చేసిన యాక్టింగ్ మాత్రం ఉపేంద్ర గారు, అబ్బాబ్బాబ్బాబ్బా ఏం స్టైల్స్, ఏం ఎలివేషన్స్, ఏం డైలాగులు, అబ్బాబ్బా ఒక్కొక్క డైలాగ్ ఉంటే మాత్రం మైండ్ బ్లో అయిపోతుందన్న. ఇచ్చి పడేసి తుమ్ము లేచిపోయింది. అంటే ఆ సినిమా కంటే ఈ సినిమా మళ్ళీ ఆయన డైరెక్షన్ చేసి 9 years తర్వాత అంటే కంబ్యాక్ అని చెప్పొచ్చు ఉపేంద్ర గారు. అంత బాగా చేసిండు. అంటే ఇక్కడ చూసినా కూడా మనకి ఎక్కడ బోరింగ్ అనేది ఎక్కడ ఉండదు. ఆ ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ ఎంత చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ మనం పాత ఉపేంద్ర కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆ స్టైల్స్ కూడా దుమ్ము లేపేసిండు. ఇది మాత్రం పబ్లిక్ లో మాత్రం మంచి క్రేజ్ వస్తుంది మన ఉపేంద్ర గారికి. ఒక కన్నడలో ఎంత బ్లాక్ బస్టర్ కొడతాడో మన తెలుగులో అంత మంచిగా బ్లాక్ బస్టర్ కొడతా సినిమా ఇది. ఇది ప్యాండ్ సినిమా తీసినందుకు చాలా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంత బాగుందన్న. సినిమా చూసా మాత్రం అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా, ఎంత దూరం పోయిందో మనకు అర్థం చేసుకో, అంత బాగుంది సినిమా. ఇది మాత్రం కెరియర్ లో ఉపేంద్ర కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మంచి సూపర్ సినిమా అని చెప్పొచ్చు. బీజిఎం కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రతిదీ యాడ్సప్ చెప్పొచ్చు. నాకు అంత బాగా చేసిండు. ఆ కొరియోగ్రాఫర్ సాంగ్స్ తీసిన కానీ చాలా బాగా చేశారు. అంటే ఒక గెటప్స్ కానీ, ఆ స్టైల్స్ కానీ, మళ్ళీ మనం ఒక రజనీకాంత్ సినిమాలో రోబోలో మనం సాంగ్ మీద ఎంజాయ్ ఎలా చేస్తామో అలా మనం ఈ సినిమా ఆ పాటల ఆ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ చేసినప్పుడు కానీ, ఉపేంద్ర గెటప్ వేసుకున్నప్పుడు మనం అట్లా ఎంజాయ్ చేస్తాం. అంతా బాగున్నాయి అవి గెటప్స్. సినిమా కైసా बोले तो देखे तो समझ में आता సినిమా చూస్తేనే అర్థమవుతుంది. నిజంగా మామూలు సినిమా కాదు భయ్యా. ఊపేసాడు భయ్యా సినిమాలో అయితే. ఉపేంద్ర గారు అయితే వేరే లెవెల్ భయ్యా. నిజంగా చెప్తున్నా, ఇది నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది అంటే కులం, నీది చాలా పెద్ద కులం, నాది చాలా చిన్న కులం, అది పాయింట్ భయ్యా. నిజంగా చెప్తున్నా, ఊరా మాసు పిచ్చర్ ప్యాక్ అయిపోతాయి భయ్యా. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కటి చెప్పేసాడు భయ్యా. నిజంగా ఏమంటారు, యూనివర్సల్ గా చెప్పేసాడు భయ్యా. సినిమా ఏం లేదు దాచుకోకుండా చెప్పేసాడు. ఖమ్మం గురించి చెప్పేసాడు, ప్రజల గురించి చెప్పేసాడు, అందరి గురించి చెప్పేసాడు భయ్యా. యూనివర్సల్ ఫ్యాక్ట్ చెప్పేసాడు భయ్యా. నిజంగా చెప్తున్నా, జబర్దస్త్ లో కామెడీ చేసేది చమ్మక్ చంద్ర, బ్లాక్ బస్టర్ సినిమాతో మనకు ముందుకు వచ్చిండు ఉపేంద్ర. బ్లాక్ బస్టర్ భయ్యా. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ్యా. ఇలాంటి సినిమా నువ్వు చూడకపోతే వేస్ట్ భయ్యా. వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ సినిమా చూడకపోతే నీ కర్మ, మామూలు కర్మ కాదు భయ్యా, అట్టర్ ఫ్లాప్ కర్మ భయ్యా. నిజంగా చెప్తాను, ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా. ఒక్క ఉపేంద్రనే తట్టుకోలేవు, ఇద్దరు ఉపేంద్రలు ఉన్నారు సినిమాలో, తట్టుకోవడం సాధ్యం కాదు. నిజంగా చెప్తున్నా భయ్యా, వేరే లెవెల్ భయ్యా. భయ్యా మనము ఇంటికి ఎక్కడికన్నా వెళ్తే వేస్తాము లాకు, ఈ సినిమాలో ఇద్దరు గర్ల్స్ ఇచ్చుకున్నారు భయ్యా. లిప్ లాక్ బంచికే భయ్యా. సినిమా అయితే వేరే బంచిక్ భయ్యా. నిజంగా చెప్తున్నా, సూపర్ ఉంది భయ్యా. యు అండ్ ఐ అంటే యు ఒకటి ఐ ఒకటి కాదు, ఇద్దరం ఒకటి అన్నట్టు 2 in 1. ఉపేంద్ర గారి ఫిలిమ్స్ 90s కిడ్స్ కి ఎట్లయితే ఇష్టం ఉండి మొత్తం 90s కిడ్స్ వచ్చిర్రు, అరే ఆయన ఫ్యాన్స్ మొత్తము 90s కిడ్స్ అయినా ఉన్న జనరేషన్ లో ఎవరైతే ఉన్నారో. కాకపోతే నేను ఒకటే కోరుకుంటున్నా, వాళ్ళ పిల్లలైనా సరే తమ్ములైనా సరే వచ్చి ఒకసారి చూపెట్టండి, ఫ్యూచర్ జనరేషన్ కాపాడినట్టు అవుతారు. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇంతకుముందు వచ్చినాయి, కాకపోతే ఇలాంటి ఫిలిం రావడము ఆయన మన ఉపేంద్ర గారి వరల్డ్ లా ఆయన రీప్రజెంట్ చేసి ప్రెజెంటేషన్ మాత్రం నాకు ఒక డిఫరెంట్ ఎగ్జైట్మెంట్. అండ్ అంటే సినిమా చూస్తుంటే మాత్రం నాకు ఎట్లా అనిపించింది అంటే, మీరు ఉపేంద్ర గారి స్టైల్ ఎట్లుంటుంది, తన్నడం కొట్టడంతో కామెడీ ఉంటుంది. ఈ మూవీలో మాత్రం డైలాగ్ వేస్తుంటాడు, కామెడీ వస్తుంది, సాంగ్ వస్తుంటే కూడా కామెడీ వస్తుంది.
లాస్ట్ కి మెసేజ్ కూడా మనకు ఒక సీరియస్నెస్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఉంది మూవీలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఉపేంద్ర గారి కోసం వచ్చినా నువ్వు నీది చాలా పెద్దదా నా చాలా చిన్నదా సాంగ్ కోసం వచ్చినా అసలు ఏమున్నాయి ఏం లేదు. రంగస్థలం సినిమాలో ఎట్లయితే ఆ ఘటన ఉంటావా ఈ ఘటన ఉంటావా అనేది దీంట్లో కూడా కొంచెం U&Iకి ఉంటుంది. మూవీ మాత్రం నేను స్పాయిలర్ ఇయ్యా, మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఉపేంద్ర గారి కెరియర్ లో ఇది ఒక నాకు తెలిసి అప్పుడున్న జనరేషన్ కి ఎట్లయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయో ఆయనకి, ఈ జనరేషన్ లో ఈ U&I మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ అండ్ విత్ యువర్ చిల్డ్రన్స్ అండ్ ఎంజాయ్ ది U&I మూవీ. అన్న ఇప్పుడే UI మూవీ చూసినా మన ఉపేంద్ర గారిది. అంటే ఆయన చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నాడు, ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ఉండే. బట్ మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని తలకిందులు అయ్యేలాగా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసిండు. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ సినిమాకి ఎలాంటి వాళ్ళు వెళ్ళాలంటే చిన్నపిల్లల నుంచి ముసలిళ్ళ వరకు, పనికిమాల నుంచి విధవల వరకు, మంచోళ్ళ నుంచి మంచి చేయనోళ్ళు, మంచి చూడనోళ్ళు, అంటే ఎలాంటి వాళ్ళనే ఇలా సమాజం మొత్తం చూడాలన్న ఈ సినిమా చూసి కొంతైనా బాగుపడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి సినిమా. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మన పనులు మనం వదిలేసి వేరే వాళ్ళ దాంట్లో ఏళ్ళు పెట్టి మరి వాసన చూస్తున్నాం, అది బాగాలేదు అన్నట్టు. దాని గురించి మంచి మెసేజ్ ఇచ్చాడు ఆ సినిమా మాత్రం. చాలా బాగా అనిపించింది. ఉప్పి మార్క్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఒక 10 నిమిషాలకు ఒక తన మార్క్ స్టైల్ డైలాగ్స్ పడుతూ ఉంటాయి. అవి సినిమాలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాయి. అండ్ క్లైమాక్స్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ రేంజ్ లో ఉంటుంది. సో ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉందన్న. గుర్రం పైన ఆయన వస్తుంటే ఉంటదిరా సామి, నెక్స్ట్ లెవెల్ అంతే. బీజిఎం ఎవరు కొట్టారో కానీ కన్నడ వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టాడు నా బీజిఎం. థియేటర్లు పగిలిపోయినాయి, అంత బాగా కొట్టింది. ఉపేంద్ర బ్యాక్ అంటే నార్మల్ బ్యాక్ కాదు, హిస్టరీ చరిత్రను తిరగరాసే బ్యాక్ ఇచ్చిండనా. అందుకే ఇన్నేళ్ల తర్వాత తీసిండు సినిమా. సో ఆ రేంజ్ లో ఉంది సినిమా. అన్న ఇప్పుడే ఉపేంద్ర అన్న UI సినిమా చూసి వస్తున్నా. సెన్సార్ బోర్డులో ఏ సర్టిఫికేట్ ఇవ్వాలో తెలియక ఏ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ UA సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ అని తెలియక డైరెక్ట్ UI సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సినిమాకి. ఆ రేంజ్ లో ఉంది సినిమా. అంటే మీకు అర్థం కాదు, ఎందుకంటే సినిమా చూసి నాకే అర్థం కాలేదు. సినిమా మాత్రం పిచ్చి దెబ్బింది. ఫస్ట్ నుంచి ప్రపంచం మొదలైన కాడి నుంచి ప్రపంచం అంతమైపోయే వరకు కూడా 2.5 నుంచి 3 గంటల్లో సినిమా చూపించాడంటే అది కేవలం ఉపేంద్ర గారి వల్ల అవుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. స్టోరీ అర్థం అవ్వాలంటే మాత్రం సినిమా 2-3 సార్లు చూడాలి డెఫినెట్గా. అది ఆరెంజ్ అన్న BGM మాత్రం ఎర్రగా తీసింది. సాంగ్స్ కూడా 2 సాంగ్స్ చీపు అని చాలా రిచ్ గా తీసాడు. సాంగ్ ఒకటి, తర్వాత నీది చిన్నది నాది పెద్దది అనుకుంటే మాత్రం ఆ సాంగ్ అయితే మాత్రం యూత్ మస్త్ ఎంజాయ్ చేశారు. నీది చిన్నది నాది పెద్దది ఏంద్రా అనుకుంటా, కానీ సినిమా చూస్తే ఏమైనా అర్థమవుతుంది అనుకుని వచ్చాను, కానీ ఇప్పుడు కూడా ఏం అర్థం కాలేదు. మళ్ళీ అందుకు ఇంకోసారి పోతున్నా సినిమాకి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సో 90 కిడ్స్ కి ఉపేంద్ర గారు అంటే ఎందుకు అంత అభిమానం, ఉపేంద్ర గారి సినిమాలు అంటే ఎందుకు అంత ఇష్టం అని ఇప్పుడు ఈ 20 కిడ్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు సినిమాకి వచ్చి ఓడియమ్మ సినిమా ఏం అర్థం కాలేదంటే అదే కదా ఉపేంద్ర సినిమా అంటే అని చెప్తున్నాం మేము. ఏం అర్థం కాదు, మళ్ళీ ఇంకోసారి పో సినిమాకి అప్పుడేమని అర్థం అవ్వచ్చాను. సో సినిమా 2-3 సార్లు సినిమా చూసి కూడా అర్థం కాదు సినిమా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. UI సినిమా చూసి వచ్చిన నా సినిమా వరకు చూసుకుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే నాకు సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సినిమా అర్థమవుతుంది, నాకైతే అర్థమైంది. కొంతమంది అర్థం కాలేదన్నారు, అది వాళ్ళ దురదృష్టం. అది నా వరకు చూసుకుంటే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. అది ఇన్స్టాగ్రామ్ ట్రోల్స్ అని చెప్పి సాంగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో, చాలా బాగా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ లో మనకి ఆ నీది పెద్దదా నాది చిన్నదా అనేది ఒక డెవలపింగ్ డైలాగ్ లాంటి ఒక సాంగ్ ఉంటుంది. అది కామెడీగా ఉంటుంది. మొత్తం కథ అంతా సాంగ్ లో చెప్పడం చూస్తారు. బట్ ఉపేంద్ర గారు 20 ఏళ్ళ ముందు ఎలాంటి సినిమాలు తీశారో ఇప్పుడు కూడా మా జనరేషన్ దగ్గర తీశారు సినిమాని. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఆయన స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్షన్ ఏదైతే ఉందో, డైరెక్షన్ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా చాలా గ్రిప్పింగ్ అనిపించింది. సో డైలాగులు కూడా మనకి సొసైటీ మీద చాలా ఉంది. అంటే ఒక డైలాగ్ తీరి ఎలా ఉందో సినిమాలో ఒక ముక్కలో చెప్తున్నాను. జంతువు ఆకలేసినప్పుడు తింటది, సీజన్ లో సెక్స్ చేద్దాం. బట్ మనిషి అలా కాదు కదా, సీజన్ కి సెక్స్ కి సంబంధం లేదు. ప్రతిరోజు సెక్స్, ప్రతిరోజు అనేది డైలాగ్ ఉంటుంది. నిజంగా అరుపులు మెరుపులు అనమాట డైలాగ్ మాత్రం. ఇంకో డైలాగ్ ఉంటుంది, మీరు కామంతో కనేసి వాడు ఉపరంగా బతకాలి పద్ధతిగా పెరగాలంటే ఆడేలా పెరుగుతాడు అని ఒక డైలాగ్. నిజంగా చెప్తున్నాను, ఆ డైలాగ్ యాక్సెప్ట్ అనమాట. చాలా బాగున్నాయి, చాలా ఇంపాక్ట్ చేస్తే డైలాగులు కూడా. స్క్రీన్ ప్లే బాగుంది. బట్ స్టోరీ ఇంకా క్లియర్ గా రాసుకుంటే నాకు కొంచెం బెటర్ అనిపించింది. బట్ స్టోరీ కొంతమందికి అర్థం కాదు. బట్ స్క్రీన్ ప్లే పరంగా కొంతమందికి సినిమా అయితే నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ప్రతి ఒక్కరూ ఉప్పి కోసం కాదు, సినిమా కోసం చూడాలి. ఒక రియాలిటీ అనమాట. ఇందులో క్లైమాక్స్ ఉండదు. సినిమాని సినిమాలాగే తీసాడు. ఒక ఎలివేషన్ అనో లేదా కామెడీ అయినా కాకుండా తను ఏం చెప్పాలనుకున్నా క్లియర్ గా చెప్పాడు దింగాడు. సొసైటీ ఎలాగ ఉంది, ఇప్పుడున్న వాళ్ళు ఎలాగ ఉన్నారో, అన్న లోపల బతుకుతారేమో కానీ ఫోన్ ఇన్స్టాగ్రామ్ లో అయితే బతకలేరు అనే దాన్ని మెసేజ్ అన్న. సినిమా అయితే ఓవరాల్ గా నాకు నచ్చింది. థ్యాంక్ యూ.